నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రేఖ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు. ఈ రోజు వెయిట్ బాగా ఎక్కువైపోయిన వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడానికి, అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని కూడా మళ్ళీ రికవరీ చేయడానికి ఒక సలాడ్ని అయితే సార్ ప్రిపేర్ చేయబోతున్నారు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి, అది ఎలా ప్రిపేర్ చేయాలని సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చాలా మంది కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఫుడ్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. అవును. సలాడ్ రూపంలో అంటే బాడీ కూల్ గా ఉంటుంది, ఉమ్. లైక్ వాళ్ళకి కావాల్సిన వాటికి హెల్ప్ చేయాలి. సో ఈ రోజు దానికి సంబంధించి మనం ఏం వాడబోతున్నాం ఏంటి అనేది చెప్పండి. సమ్మర్ వచ్చింది. అందరూ ఈ వేడి తగ్గించుకోవడానికి ఎన్నో రకరకాల సోర్సెస్ అండ్ ప్లస్ ఫుడ్లో చేంజెస్ చేస్తుంటాం. ఎందుకంటే ఆయిలీ ఫుడ్స్ కానీ, బేకరీ ఐటమ్స్ కానీ, లేదంటే బిర్యానీస్ ఇట్లాంటివన్నీ ఈ సమ్మర్లో మనకు టేస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. మామూలుగానే దాహం వేస్తుంది, దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సో దాని మంచిది కూడా కాదు. సో మన ఇంట్లోనే రెగ్యులర్ ఐటమ్సే, మన కొత్త ఐటమ్స్ ఏం కాదు. మన కామన్గా ఇప్పుడు ఇది రెగ్యులర్గా మన టొమాటో, కీరా, అండ్ ఇది పాలకూర, మన స్పినాచ్, దెన్ ఇది కొత్తిమీర, లెట్యూస్ ఇవన్నీ మిక్స్ ఉంటుంది. అండ్ దెన్ లెమన్, ఇది సమ్మర్లో చాలా మంచిది. అండ్ కొద్దిగా టేస్ట్ కోసం అండ్ డైజెషన్ కోసం కూడా పెప్పర్ పౌడర్. సో ఇవి మనం మిక్స్ చేసుకొని హ్యాపీగా, పర్టికులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లేదంటే నైట్ డిన్నర్, అంటే లంచ్లో అయితే కామన్గా మనం కొద్దిగా ఒక రైస్ తినాలి కాబట్టి ఏదో చపాతీ రైసో. సో ఇది మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అండ్ నైట్ డిన్నర్. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎనర్జీ వస్తుంది, ప్లస్ వెయిట్ లాస్కి పనికి వస్తుంది, అండ్ బాడీ కూల్గా ఎనర్జెటిక్గా ఉంటుంది, టైర్డ్నెస్ రాదు. సో ఇవన్నీ కూడా డైలీ కూడా తీసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ డైలీ మనం కొంచెం చేంజెస్ చేయొచ్చు, అన్నీ ఇదే సేమ్ కాకుండా కొన్ని మార్పులు చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మనకు పాలకూరలో ఉండే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంది, సి, కే ఇవన్నీ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు ఎనర్జీ వస్తుంది అండ్ వెయిట్ లాస్కి పనిస్తుంది. అండ్ కీరా సమ్మర్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ కావాలంటే దీంట్లో మనం కొద్ది క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది డిఫరెంట్గా క్యారెట్ మళ్ళీ వేరే రెసిపీలో వస్తుంది. సో మనకు కీరా వల్ల వాటర్ కూడా బాడీకి వస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. అండ్ అఫ్ కోర్స్ లెమన్, సి విటమిన్ కూడా ఉంటుంది దాంట్లో, ఇవన్నీ కూడా. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇది కీరా తీసుకుందాం. ఇది యాక్చువల్గా ఏంటంటే అందరూ కీరా ఇది కామన్గా ఇలా కట్ చేసుకుంటుంటాము, బట్ ఇక్కడ ఏంటంటే మనకు తినడానికి ఈజీగా స్పూన్తో మనం డైరెక్ట్గా తినడానికి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకుందాం మనం. అంటే మన క్వాంటిటీ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒకరికి కానీ ఇద్దరికి కానీ, అది కొద్దిగా బాగా మంచిగా హ్యాపీగా తినే వాళ్ళకి ఒకరికి సరిపోతుంది. సార్, కీరా నాకు తెలిసి వెయిట్ లాస్ లో బాగా ఉపయోగపడుతుంది అంటే వెయిట్ లాస్ కి మంచిది, బాడీకి చలువ కూడా సమ్మర్ లో. అండ్ దీంట్లో కూడా మనకు కావాల్సిన విటమిన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు మనం ఇది టొమాటోని కూడా మనం అన్ని మిక్స్ గా ఈజీగా తినాలి కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా చేసాము, లేదంటే ఈ విధంగా రౌండ్ గా కూడా చేసుకోవచ్చు. ఫంక్షన్స్ లో పెడుతూ ఉంటారు రౌండ్ పీసెస్ తీసుకొని. బట్ మనము హోల్ బౌల్ అంతా తినాలి అని అంటే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అందులో ఉన్నాయన్న ఫీల్ ఉండదు, తినడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది, ఇబ్బందికరంగా లేకుండా. చాలా మంది రాగా తినడానికి ఇష్టపడరు కదా సార్, అలాంటి వాళ్ళకి చాలా మంచిది, రాగానే మంచిది. అండ్ ఇది మన స్పినాచ్, పాలకూర ఆకులు. సో ఇది కూడా అంటే చాలా మంది పచ్చివి తినడానికి ఇష్టపడరు, కానీ ఇవన్నీ మిక్స్ చేసినందుకు ఇది టేస్ట్ కూడా వస్తుంది. సో ఇది పాలకూర, దెన్ ఇది మన లెట్యూస్, కొత్తిమీర అన్ని మిక్స్. ఇది సో మనకి టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఐరన్ కూడా ఉంటుంది. సో దీన్ని మనం కొద్దిగా దీంట్లో నిమ్మరసం కలుపుకొని గింజలు తీసేద్దాం, ఎందుకంటే తినలేము కాబట్టి. సార్, లెట్యూస్ దేనికి ఉపయోగపడుతుంది? లెట్యూస్ కూడా మనకు అంటే క్యాబేజీ లాగా దాంట్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా విటమిన్స్ ఉంటాయి దాంట్లో కూడా. యాక్చువల్లీ మనం తక్కువ వాడతాం, కానీ ఫారిన్ లో లెట్యూస్ చాలా వాడతారు. ఇంకా బ్రోకోలీ, మన దీని బదులు బ్రోకోలీ కూడా వాడచ్చు. పాలకూర లాగానే సేమ్, అందులో కూడా విటమిన్స్ అవన్నీ బాగుంటాయి. అంటే దాన్ని కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలేమో కదా సార్? కొద్దిగా అరగడం కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. సో నిమ్మకాయ మనకి ఎంత కావాలంటే అంత పిండుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే ఒక ఇది జనరల్గా మనకు మార్నింగ్ ఎంటీ స్టమక్ లో, అంటే యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్, లేదంటే నైట్ డిన్నర్. అంటే రీప్లేస్ చేయాలి బ్రేక్ఫాస్ట్ లో అంటారా, లేదంటే అది తిని ఇది తినొచ్చా? లేదు, బ్రేక్ఫాస్ట్ బదులు అది తింటే మనకు ఏం యూజ్ ఉండదు. సో దీనికి మనం కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
అండ్ పైన కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తే ఏంటంటే మనకు టేస్ట్ కూడా ఉంటుంది, కొద్దిగా కారం కారం తినే వాళ్ళకి ఘాటుగా అలా ఉంటుంది. ప్లస్ దీనివల్ల చాలా పెప్పర్ పౌడర్ వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. కోల్డ్ కానీ మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రాకుండా పెట్టడానికి కూడా పెప్పర్ పౌడర్ ఉంటుంది. దీన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. అండ్ మనకు కావాలనుకుంటే అవసరం ఉంటే ఆలివ్ ఆయిల్, పర్టికులర్గా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని ఉంటుంది. సో అది ఇలాంటి సలాడ్స్లో చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా ఉంటుంది. అది కూడా పచ్చిదే, మామూలుగా ఆయిల్ అనేది మనం వేడి చేసుకుంటాం, బట్ ఆలివ్ ఆయిల్ పర్టికులర్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది దీంట్లో మనం యాడ్ చేసుకుని ఒక స్పూను తింటే ఆరోగ్యము, టేస్ట్, హెల్త్, బాడీ కూల్గా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా. సో ఇది మన వెజిటబుల్ సలాడ్ రెసిపీ రెడీ అయిపోయింది. మనకు ఆల్రెడీ టేస్ట్ కోసం కొద్దిగా దీంట్లో దానిమ్మ గింజలు వేసుకోవచ్చు, ఇంకేదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ మన సమ్మర్ స్పెషల్ సలాడ్. సో టేస్టీ సలాడ్ రెడీ అయిపోయింది, మనకు సమ్మర్ స్పెషల్ సలాడ్. ఇది మనకు ఎనర్జీ వస్తుంది, బాడీ కూల్గా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది, అన్నిటికీ బెనిఫిట్. సో ఇప్పుడు మన టేస్ట్ కూడా చేసి చూస్తాము. టేస్టీ. అవును సార్, పాలకూర తిన్న ఫీలే లేదు. సీరియస్ అంటే పాలకూర పచ్చి తినడానికి నిజంగా వండితేనే తినడానికి చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఇందులో ఈ ఫ్లేవర్స్ అన్ని కలిసాయి కాబట్టి పాలకూర తిన్న ఫీలే లేదు. యాక్చువల్ మొత్తం పాలకూర తీసుకున్నా నేను. సీరియస్గా సార్ చాలా బాగుంది. పాలకూర లాగా మనకు అనిపించట్లేదు, అన్నిట్లో మిక్స్ అయింది కాబట్టి ఆ టేస్ట్ కూడా మంచిగా అనిపించింది. పచ్చి పాలకూర ఎవరు తినలేరు, కానీ ఇలాగా మనకి ఏమనిపించదు, హ్యాపీగా తినవచ్చు. ఓకే, సో చూసారు కదా, చాలా మంది కూడా మనకి సలాడ్స్ అనగానే అవి పచ్చిగా ఉంటే తినలేము అనుకుంటారు. బట్ వెయిట్ లాస్కి కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్కి కావచ్చు, అండ్ బాడీని కూల్ చేయడానికి ఇలాంటి సలాడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఈ రెసిపీ మీ అందరికి ఎలా అనిపించింది అనేది మీరు ట్రై చేసిన తర్వాత మాకు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అంతే చూస్తూనే ఉండండి. అప్పటి వరకు మనం టీవీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.